హాయ్ అందరికీ. ఈ వీడియోలో నేనైతే యమ్మీ చికెన్ పులుసు చూపించబోతున్నాను. ఫస్ట్‌గా చికెన్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్, కారం, పసుపు వేసి మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకొని హాఫ్ అన్ అవర్. ఇప్పుడు జార్‌లో కొబ్బరి, గసగసాలు, ధనియాలు అండ్ జీడిపప్పు వేసి సోక్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అలానే హోల్ గరం మసాలాలన్నీ వేసుకొని మంచిగా కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఇంకొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అదంతా కూడా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే టొమాటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద టొమాటో యూస్ చేశాను. ఆ టొమాటోస్ అంతా కూడా మెత్తగా మంచిగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేయాలి. దీన్ని మూత లేకుండా ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు కారము, ధనియాల పొడి, గరం మసాలా అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కొంచెం వాటర్ కలిపి వేసుకొని ఇప్పుడు దీన్నంతా సిమ్లో మూత పెట్టి ఒక 30 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. అది మంచిగా కుక్ అవుతుంది. ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ స్లో కుక్లోనే వస్తుందన్నమాట. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది.